నిధులను అన్వేషించడానికి భైరవకోనకు వెళ్ళిన 5 మందిలో 4 అదృశ్యం కాగా ఒక్కడు మాత్రమే తప్పించుకోగలిగాడు. భాష ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? కొత్తగా ఏముంది సార్, అంతా మామూలే సార్. సార్ నమస్తే సార్. ఏంటి ఇటు కూర్చో. ఏంటి నీ ప్రాబ్లం? సార్ మేము 5 మంది ఫ్రెండ్స్ సార్ అడవిలో విహారయాత్రకు అని చెప్పేసి వెళ్ళాము సార్. అందులో 4 తప్పిపోయారు సార్. నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను సార్. మిగతా వారి జాడ అయితే తెలియలేదు సార్. అడవిలో విహారయాత్రలు అంటే తమాషాలా, పిల్ల చేష్టలా? అడవిలో మీకు ఏం పని? అడవిలోకి మీకు ఎందుకు వెళ్ళారు? సరే, విహారయాత్రలు అడవిలో చేయకూడదు, గుళ్ళల్లో బయట నగరాల్లో చేస్తారు. సరే, ఏంటి నీ ప్రాబ్లం? సార్ మీ దగ్గర అబద్ధ మాట విందు సార్. ఎవరో అజ్ఞాత వ్యక్తి చెప్పిన మాటలు విని నిధి ఉందని చెప్పేసి అడవిలోకి వెళ్ళాము సార్. అక్కడ ఏదేదో గందరగోళం జరిగి 4 మిస్ అయిపోయారు సార్. సరే, ఇంతవరకు వాళ్ళ జాడలేదు సార్. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? సార్ నిన్న కాక మొన్న సార్, అంటే 2 రోజులు సార్ అంతే. సార్ మీ సహకారంతో వాళ్ళని ఎలాగైనా వెతికి తీసుకురావాలని ఆశిస్తున్నాను సార్. సరే కాదయ్యా, మీరు చెప్పా పెట్టకుండా అడవిలోకి ఎందుకు వెళ్ళారు అసలు మీరు? సార్ ఇక మీద అలాంటి పొరపాటు చేయండి సార్. ఇక మీద మీ అనుమతి లేకుండా అడవిలోకి పొరపాటు కూడా వెళ్ళము సార్. దయచేసి వాళ్ళని ఎలాగో కాపాడండి సార్. మీ దండం పెడతా సార్. కరెక్ట్గా నువ్వు ఏ రూట్లో అయితే వెళ్ళావో అదే రూట్ అడ్రస్ నీకు తెలుసా? తెలుసు సార్, నాకు తెలుసు. ఏమైనా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తెలుసా? భైరవకోన అని చెప్పేసి ఆ రూట్ నాకు తెలుసు సార్. ఎవరాయా మీకు చెప్పింది గుప్త నిధులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని మూఢనమ్మకాలు నమ్ముకొని? ఏంటి ఈ పిచ్చి పనులాయా? ఏం చేస్తాం సార్, ధైర్యం బట్టి వెళ్ళాం సార్. సాయం చేస్తాను కానీ మా బీటీ ఆఫీసర్ ఉన్నాడు, రూట్ లో చూపగలిగితే అతను తీసుకెళ్తాడు. సరే, ఆ 4 ఉన్నారా లేరా అన్నది దేవుని. సరే, అతన్ని పంపిస్తాను. కరెక్ట్ గా రూట్ చూపించగలిగితే అతను తీసుకెళ్తాడు, తప్ప ఏం చేయలేవు. ఓకే భాష, వాళ్ళకి రూట్లన్నీ చూపించి క్షేమంగా తీసుకుని రా. నువ్వు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి. సరే సార్, అలాగే సార్. ఇటువైపేనా మీరు వెళ్ళింది? ఇక్కడే స్ట్రైట్ గా 2 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత లెఫ్ట్ తిరగాలి. అది ఆహా, ఇటువైపా? జాగ్రత్తగా నా వెనకాల రండి సార్, జాగ్రత్త. అయ్యా, ఇదంతా నేను తిరిగిన ఏరియా, నువ్వు నాకు చెప్తున్నావేంటి? సార్ మా కర్మ కాకపోతే అడవిలో మేము చిక్కుకుపోవడమే సార్. తెలియని చోటుకు వస్తే అంతేనయ్యా. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్దామా సార్? సరే సరే, కూర్చొని వెళ్దాంలే. ఇంత అడవిలోకి ఎలా వచ్చారయ్యా? సార్ మేము 5 మంది సార్. 5 మంది ఎవడో చెప్పిన వాటిని నిధులు ఉన్నాయని చెప్పేసి మేము ఇంత భైరవకోనకు వచ్చాం సార్. వచ్చి ఆ తర్వాత ఇంకా అన్వేషించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒకరొకరుగా అదృశ్యమైపోతున్నారు. లాస్ట్కు నేను సురేష్ మాత్రమే మిగిలాము. నేను ముందెళ్తున్నా. మా దృష్టి అంతా ఏంటంటే ఆ నిధి ఎలా సాధించాలా అనే తపన మీదే వెళ్తున్నాం. అలా కదా, అసలు ఎవరు రమ్మన్నారా మీకు అడవిలోకి? సార్ మీరు అడవిలో జంతువులు కంటే మీరే ప్రమాదకరం కనపడుతున్నారు సార్. మీరు రాకూడదా అడవిలోకి? అదే సార్, పొరపాటు వచ్చాం సార్. నిధులు దొరుకుతాయని అడవిలో ఎవరు చెప్పారు మీకు అసలు? ఏం చేద్దాం సార్, పొరపాటు వచ్చాం. అంటే ఇంకా వెనక్కి తిరిగి చూస్తే సురేష్ ఎవరో లాగుతుంటారు, వింతాకారాలు అవన్నీ వింతగా లాగుతున్నాయి సార్. ఇంకా నాకు భయమై నేను పరిగెత్తుంటే తర్వాత ఏమైందయ్యా? భయం వేసింది నాకు. నా ఎంట కూడా పడ్డ కాసే కొంత దూరం వరకు. ఆ తర్వాత నేను ఎలాగోలా తప్పించుకొని ఇంకా రోడ్డుకు చేరుకున్నా. జరిగి ఎన్ని రోజులైంది? అదే జరిగి 2 రోజులైంది సార్. ఇది ఇంకా మామూలుగా ఎలాగోలా ఇంటికి చేరాను. చేరిన తర్వాత అక్కడ వాళ్ళంతా అడుగుతున్నారు అనమాట. వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అమ్మ నాన్నలు, వీళ్ళేమయ్యారు అసలు అని అడిగితే నేను ఏదో అబద్ధం చెప్పి వాళ్ళ టూర్కి వెళ్ళారు, వస్తారు అని చెప్పేసి మభ్య పెట్టుకుంటూ అలాగో 2 రోజులు గడిపాను. తర్వాత నేను ఆలోచించి ఎలాగోలా వాళ్ళను ఎదుగుదాము, అసలు ఏమయ్యారని చెప్పేసి నేను మీ సార్ దగ్గరకు వచ్చి అదే మీతో పాటు కలవడం జరిగింది. అడుగుదాం, మాట్లాడదాం. ఎంత దూరం వెళ్ళాలయ్యా? ఇక్కడే దగ్గరకు వచ్చేసాం. సరే, పోదాం పదయ్యా. ఏమోయా మీకు ఈ కర్మ? అదే సార్, దరిద్రం పెట్టి వచ్చాం సార్. సార్ ఒక దమ్ము కొట్టి పోదాం సార్. అడవిలో ధూమపానం నిషేధమయ్యా. టెన్షన్ ఎక్కువ సార్, ఏం చేద్దాం సార్? సార్ మీరు కొడతారా? లేదు.
సార్ మీకు అలవాట్లేదా? లేదు లేదు, అడవిలో ఇలాంటివన్నీ చేయకూడదయ్యా. సార్ ఈ ఒత్తిడి దెబ్బకు ఇది తాకుండా కుదరదు సార్ నాకు. వెళ్దాం సార్. పద పద. సార్ ఇంత టెన్షన్లో నేను తాగాల్సిందే సార్. ఒకరికి అలవాటు ఉంటుంది అబ్బా. అదే సార్. సార్ ఇక వెళ్దామా సార్? ఇంత లోపలికి ఎందుకు వచ్చారయ్యా అసలు? ఇది డేంజర్ లోయా, కనిపిస్తున్నది కదా, అదే అదే. సార్ ఈ ప్రాంతం చూస్తుంటే భైరవ కోన దగ్గరికి వచ్చామనిపిస్తుంది. ఇక్కడ ఏదో శబ్దం వినపడుతున్నట్టుంది, చూడు ఇక్కడ చూడు, ఎవరు ఇక్కడ చూడు. అరే రే, మన వెంకట ఇతను మనిషినా ఇతను? మన వెంకట్లా ఉంది ఇతను. సార్ పదండి సార్, పదండి సార్. త్వరగా పద, త్వరగా పద. వెంకట్ 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 నువ్వు మన కోసమే మీకోసమే ఎత్తుకోవడానికి తీసుకొచ్చాను. నేను కూడా వచ్చాను, నీకేం భయం లేదు, భయం లేదు, నీకేం భయం లేదు. నీళ్ళు ఉన్నాయి. ఓకే ఓకే. ఆ రోజు ఏం జరిగింది అసలు? భైరవ కోనకి వెళ్ళాం కదా, అక్కడ వింత వింత మనుషులు ఏదో. లాగరా లాగరా. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏ జంబు, ఈ లోకంలోంచి మన లోకంలోకి వచ్చిందేమో చూడు. అరే లంబు, నాకు తెలుసు, నేను చూస్తూనే ఉన్నా. చూడు చూడు. అరే లంబు, చూస్తున్నావురా, తొందర పెడతావు ఎందుకు? సరే సరే, గురువు గారి దగ్గరికి తీసుకుపోదాంపా. అరే లంబు, ఇంకా వెనకాల ఎంతమంది ఉర్రు? ఇద్దరో ముగ్గురో ఉన్నారు, నేనైతే సరిగ్గా చూడలే. బాబా కాపాడు బాబా. బాబా ఎవరు అనుకొని పిలుస్తున్నావు నన్ను? నువ్వే కదా బాబా ఆ రోజు మాకు దావ చూపించింది. కాదు, నేనెవరో తెలుసా? నేను గురువు గారి దగ్గరికి వెళ్తున్నా, ఈ కోనను మిగతా వాళ్ళ దగ్గరికి తీసుకా. ఇద్దరు సరేనా? సరే గురుదేవా. పద పద, తొందరగా పదంపా. ఆకలి అవుతుంది, నేను పోయి ఆడ పండ్లు పలహారు తీసుకొస్తా, నీకు గురి తీసుకొస్తా. ఈయన తప్పించుకుంటే గురువు గారు అరుస్తారు, ఈయన చూస్తుండు, పోయేస్తా. రే అటు వెళ్దాంపా. వీడొక్కడే ఉన్నాడు, ఎలాగైనా ఈ నుంచి తప్పించుకొని పారిపోవాలా. ఆగు ఆగు, ఆగరా నువ్వు, ఆగురా ఆగురా. తప్పించుకొని ఇక్కడ పడిపోయాను. మా సారు మిమ్మల్ని క్షేమంగా తీసుకురావడానికే నన్ను పంపించాడు, అందుకోసం నేను వచ్చాను. నాకు కొంతవరకు దారి తెలుసు. ఏం సార్, బయలుదేరు. సరే పదండి, వెళ్దాం పదండి. జాగ్రత్తగా పదండి. ఇంతకు మిగతా వారు ఏమయ్యారో ఏమో. మిగతా వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర బందీలు అయి ఉండొచ్చు. అమ్మో, ఈడు వస్తుండే, ఈడికి ఏం సమాధానం ఏ చెప్పాలి? వాడేర్రా? జంబు జంబు నన్ను కొట్టేసి పోయిండు. జంబు నువ్వేం చేస్తున్నావురా?
వాడమ్మటి ఉరికినా గానీ నాకు చిక్కలేదు. సరే మన దొరక సరే పా జంబు. దొరా ఒక ఆయన తెస్తున్నాం కదా, మమ్మల్ని కొట్టి పారిపోయిండు. దీనికి కారణం వీడే దొరా. సరే నువ్వేం చేస్తున్నావు? సరే రండి, ఆ మిగతా కోణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. సరే దొరా, పోదాం పర్రి. ఏ దొర్రా బిర్రుగట్టు. ఈ సందర్భంలో సింగేసుకుందాం. నేను వెళ్ళి దూరం తీసుకొస్తాను, మీరు జాగ్రత్త. వామ్మో, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే ఇంకా చచ్చిపోవడమే. ఎలాగైనా వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి నేను వెనక్కి తిరిగిపోవాలా. కొంచెం అటు వెళ్ళండి, నేనైతే రాను. మేమింత ఎందుకు వచ్చింది నేను తీసుకొని నువ్వు నేను ఇంటికి పోతున్నా. భయపడాల్సిన పని లేదు. నేను సార్ని తీసుకొచ్చాను. సార్కు ఈ అడవి మొత్తం తెలుసు, ఎటువంటి ఇబ్బంది లేదు. మేమున్నా, మీకు ఏం ఇబ్బంది లేదు. సార్కి అడవి ఎంత తెలుసు. సార్ని తీసుకుని నువ్వు ఇంత రిస్క్ తీసుకొని మేము వచ్చింది ఎందుకు? గాడిదలు కాటానుకున్నా సార్, నువ్వేనే కాదు సార్, నేనైతే దండం పెడతా. నేను మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లే బాధ్యత నాది. మీరెందుకు ఇంత భయపడతారు? ఏ భయం లేదు కదా, ఏం కాదులే, మేమున్నాము. ఓ అసలు భయపడాల్సిన పని లేదు. వచ్చాయి. సార్ ఇటువైపు వెళ్ళాం సార్, ఇది ఇటువైపే. ఎందుకంటే ఇట్టే కదా మనం వెళ్ళింది, ఇట్టే కదా అటు వెళ్ళాము. ఇటువైపుకి వెళ్ళారా? ఇటువైపు అసలు ఎందుకు వెళ్ళారా బాబు మీరు? అసలు ఇదంతా ప్రమాదమా? అడవి జాతి మనుషులు అంతరించిపోయే దశలో ఉంది. అందుకోసం వాళ్ళు మనోళ్ళు కొత్తగా ఎవరైనా కనపడ్డారంటే వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళ జాతి మనుగడ కోసము అభివృద్ధి చేసుకోవాలని పట్టుకొని ఉంటారు. వాళ్ళ మాట వినకపోతే చంపేస్తారు కూడా. దొరా నన్ను మన్నించు దొరా. ఏమైందిరా? ఒక కోణ తప్పించుకోపోయింది దొరా, అయినా ఇంకా 3 కోణలు ఉన్నాయి దొరా. మన వాళ్ళని అక్కడ ఉంచి వచ్చాను దొరా. అక్కడికి పోదాం రా దొరా. సరే పోదాం బా. ఏదేమైనా వాళ్ళని ఎత్తాల్సిందే. వాళ్ళు లేకుండా మనము వెళ్ళకూడదు, అంతే. సార్ వచ్చింది కదా, అందరినీ క్షేమంగానే తీసుకెళ్తా పదండి అయ్యా. ఇక్కడే దొరా, ఇక్కడే. ఏంద్రా నీ సంగతి ఏంద్రా? ఈ సందర్భంలో పెద్ద విందు తయారు చేద్దాం. ఓం భీం భీం. ఓదరా మధుపానీయం. ఇక అందరం చిందులు. అక్కడేనా? హోయ్ లంబు, హాయ్ లంబు. హాయ్ జంబు, హోయ్ జంబు. వాళ్ళేనా?
అరుగు వాళ్ళే మనోళ్ళు అరుగు చిన్న పక్కరండి. కనపడకుండా సైడ్ రండి కనపడకుండా. గుప్త నిధులను అన్వేషించడం చాలా ప్రమాదకరం, చట్టరీత్యా నేరం కూడా. దయచేసి ఇలాంటి మూర్ఖ పనులు ఎవరు చేయకండి. హాట్ ఊరిలో హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్, డిషుం సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు, అందమెట్టి గుద్దినావే గుమ్ గుమ్ గుమ్. సంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయి నాయుడే. లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే. నడువంపే స్మైలీలా నాకోకే చెప్పేలా బేబీ లైక్ బేకమ్ బేబీ. చల్ మార్.